ఫ్యాక్ట్ నెంబర్ 1. మీరు గ్రేప్స్‌ని జస్ట్ వాటర్‌లో కడుక్కొని తింటున్నారా? అయితే మీరు పాయిజన్ తింటున్నట్లే. ఏంటి షాక్ అవుతున్నారా? కానీ ఇది నిజం. ఎందుకంటే గ్రేప్స్‌లో హై అమౌంట్ ఆఫ్ పెస్టిసైడ్ రెసిడ్యూ అన్నది ఉంటుంది. సో మీరు తింటే జస్ట్ పెస్టిసైడ్స్‌ని తింటున్నట్లే. మరి గ్రేప్స్ తినే సరైన పద్ధతి ఏంటో తెలుసా? వీటిని ఫస్ట్ మనం హాట్ వాటర్‌లో సోక్ చేసి, బేకింగ్ సోడా, సాల్ట్ వేసి అలా 5 మినిట్స్ ఉంచాక దాన్ని మళ్ళీ నార్మల్ కూల్ వాటర్‌లో వేసి శుభ్రంగా కడగాలి. ఇలా చేసినట్లయితే దానిపై ఉన్న పెస్టిసైడ్ రెసిడ్యూ పోతుంది. అండ్ మీరు దీన్ని కన్జ్యూమ్ చేసినట్లయితే అందులో ఉండే న్యూట్రిషనల్ బెనిఫిట్స్ మీకు లభిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. మనుషుల్లో చాలా రకాల వ్యక్తిత్వాలు ఉంటాయి. కొందరు తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు. మరి తెలివైన వ్యక్తులు ఆచరించే అలవాట్లేంటో మీకు తెలుసా? అందులో కొన్ని వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కొంతమంది రీసెర్చర్స్ చేసిన అధ్యయనం ద్వారా వచ్చిన కంక్లూజన్. సాధారణంగా గోర్లు కొరకడం అనేది మంచి అలవాటు కాదు. కానీ తెలివైన వాళ్ళు ఎక్కువ మంది ఇలా గోర్లు కొరుకుతూ ఉంటారట. తెలివైన పర్సన్స్ ఎవరూ కూడా వాళ్ళ చుట్టుపక్కల ఉండే వస్తువుల్ని నీట్‌గా అరేంజ్ చేసుకోరు. చిందరవందరగా వస్తువుల్ని ఉంచుతారు. వీళ్ళు జనరల్‌గా నైట్ టైమ్స్ లేట్‌గా పడుకుంటారంట. మరియు మార్నింగ్ టైమ్స్ ఎక్కువగా పడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. పనులని లేట్‌గా స్టార్ట్ చేసి లేట్‌గా కంప్లీట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కువగా డే డ్రీమింగ్ చేస్తూ ఉంటారు. ఎవరు చేయలేని పనులు కూడా వీళ్ళు చేసినట్లు ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నలుగురితో సోషల్‌గా మూవ్ అవ్వడానికి ఇష్టపడరు. ఇలా చేయడం వల్ల వాళ్ళతో వాళ్ళు ఎక్కువ టైంని గడుపుతారు. సో ఇది వీళ్ళ ఎదుగుదలకి తోడ్పడుతుంది. మరి మీ ఫ్రెండ్స్‌లో ఆ తెలివైన వాడెవడో వాడికి ఈ వీడియోని అర్జెంట్‌గా షేర్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీకు హెల్త్‌కి సంబంధించి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఇలా చేయండి. మీకు ఎనర్జీ తక్కువగా ఉన్నట్లు అనిపిస్తే మీ బాడీకి ఐరన్ అవసరం. సో మీరు రోజు రైజన్స్‌ని తిన్నట్లయితే మీ ఐరన్ డెఫిషియన్సీ తగ్గి ఎనర్జిటిక్‌గా ఉంటారు. మీరు వీక్ అని మీకు అనిపిస్తే మీ బాడీకి జింక్ చాలా అవసరం. సో మ్యాంగోస్‌ని తినండి. మీకు హెడేక్ ఎక్కువ వస్తున్నట్లయితే మీకు సోడియం చాలా అవసరం. అలాంటి టైంలో సాల్ట్ వాటర్‌ని తీసుకోండి. మీరు లేవగానే మీకు నీరసంగా అనిపిస్తే మీకు పొటాషియం అవసరం. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కోకోనట్ వాటర్ తీసుకోండి. మీకు సరిగ్గా నిద్ర పట్టకపోతే మీకు మెగ్నీషియం అవసరం. సో అవకాడో ఆర్ బనానా తీసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 4. మన ఇండియాలో టీ అమ్ముకుంటూ కొన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మరి ఆ లిస్ట్లో టాప్ 5లో ఉన్న వాళ్ళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టాప్ 5 రిచెస్ట్ టీ సెల్లర్స్ ఇన్ ఇండియా. నెంబర్ 5 గ్రాడ్యుయేట్ చాయ్వాలా. బీహార్కి చెందిన ప్రియాంక గుప్తా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్ కోసం చాలా ట్రై చేసింది. కానీ సక్సెస్ అవ్వలేకపోయింది. దాంతో టీ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు తనకు ప్రెజెంట్ 8-9 టీ కౌంటర్స్ ఉన్నాయి. అండ్ తన నెలవారీ సంపాదన కొన్ని లక్షల్లో ఉంది. నెంబర్ 4 డాలీ చాయ్వాలా ఆర్ సునీల్ పాండే. ఇతని రేంజ్ ఎంతలా పెరిగిందంటే ఆఖరికి వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్స్లో ఒకరైన బిల్ గేట్స్ కూడా ఇతని దగ్గర టీ తాగడం విశేషం. తన యూనిక్ స్టైల్తో మొత్తం సోషల్ మీడియా అటెన్షన్ గ్రాప్ చేసి నెలకి కొన్ని లక్షల్లో సంపాదన పొందుతున్నాడు. నెంబర్ 3 చాయ్ సుట్టా బార్. అనుభవ్ దూబే స్టార్ట్ చేసిన ఈ చాయ్ సుట్టా బార్కి మన ఇండియాతో పాటు విదేశాల్లో కూడా అనేక ఫ్రాంచైజెస్ ఉన్నాయి. అనుభవ్ నెట్వర్త్ సుమారుగా 10 కోట్లకు పైనే ఉంటుంది. నెంబర్ 2 ఎంబీఏ చాయ్వాలా. తన ఎంబీఏ చదువుని మధ్యలోనే డిస్కంటిన్యూ చేసిన ప్రఫుల్ బిల్లోరే తన ఎంబీఏ చాయ్వాలా ఫ్రాంచైజ్ ద్వారా కోట్లలో మనీ సంపాదించాడు. ప్రజెంట్ తన నెట్వర్త్ 24 కోట్ల రూపాయలు. నెంబర్ 1 చాయ్ పాయింట్. దీని ఫౌండర్ మరియు సీఈఓ అయిన అమూలీక్ సింగ్ బిజ్రాల్ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేశాడు. 2010లో స్టార్ట్ చేసిన ఈ చాయ్ పాయింట్కి ప్రజెంట్ 210కి పైగా అవుట్లెట్స్ ఉన్నాయి. అండ్ దీని రెవెన్యూ వచ్చేసి 150 కోట్లకి పైనే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఆఫీస్కి వెళ్ళాలంటే మనలో చాలామందికి చిరాకొచ్చేస్తుంది. ఎప్పుడెప్పుడు వీకెండ్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు ట్రిప్స్ వేద్దామా, లేదా లీవ్స్ పెడదామని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఉత్తరప్రదేశ్కి చెందిన తేజ్పాల్ సింగ్ అనే అతను మాత్రం తన ఎంటైర్ ప్రొఫెషనల్ కెరీర్లో కేవలం ఒక్క రోజు మాత్రమే లీవ్ పెట్టారట. అండ్ ఈవెన్ సాటర్డేస్ అండ్ సండేస్ కూడా ఆఫీస్కి అటెండ్ అయ్యేవాడట. ద్వారకేష్ షుగర్ ఇండియాస్ లిమిటెడ్లో డిసెంబర్ 26, 1995న ఒక క్లర్క్గా తన ప్రొఫెషనల్ కెరీర్ని స్టార్ట్ చేశాడు మన తేజ్పాల్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక రోజు మాత్రం ఆఫీస్కి రాలేదట. మిగతా అన్ని రోజులు ఫెస్టివల్స్, వీకెండ్స్, హాలిడేస్ ఇలా ఈవెంట్తో సంబంధం లేకుండా ప్రతిరోజు ఇతను ఆఫీస్కి అటెండ్ అవ్వడం విశేషం. అండ్ మోర్ ఓవర్ ఒక్క రోజు కూడా ఇతను లేట్గా అటెండ్ అవ్వలేదట. వావ్, వాట్ ఆర్ డెడికేషన్ కదా. అందుకేనేమో ఇతని ఎఫర్ట్స్ని గుర్తించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఇతను చోటు కల్పించారు. మరి మీ బ్యాచ్లో ఇలాంటి డెడికేటెడ్ పర్సన్ ఎవరో వాళ్ళ నేమ్ని మా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసి అర్జెంటుగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 6. జులై సినిమాలో ఈ డైలాగ్ గుర్తుందా? మన ఇండియాలో సైంటిస్టుల కన్నా బాబాలు ఫేమస్. ఇది నిజమే కదా. మన ఇండియాలో టాప్ 5 రిచెస్ట్ బాబాస్ ఎవరో మీకు తెలుసా? నెంబర్ 5 బాగేశ్వర్ బాబా. తన ఒక్క ప్రసంగానికి సుమారుగా 3.5 లక్షల వరకు తీసుకునే బాగేశ్వర్ బాబా యొక్క నెట్వర్త్ సుమారుగా 9 కోట్ల పైమాటే. నెంబర్ 4 సద్గురు.
ఇషా ఫౌండేషన్ యొక్క ఫౌండర్ అయిన సద్గురు గారి నెట్వర్క్ సుమారుగా 18 కోట్లకి పైమాటే. నెంబర్ 3 మొరారి బాబు. దేశవ్యాప్తంగా రాముడి కథని చెప్పే మొరారి బాబు యొక్క నెట్వర్క్ సుమారుగా 300 కోట్లకి పైమాటే. నెంబర్ 2 శ్రీ శ్రీ రవిశంకర్. మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఎంతో ప్రాముఖ్యత పొందిన రవిశంకర్ గారి నెట్వర్క్ సుమారుగా 1000 కోట్లకి పైమాటే. నెంబర్ 1 బాబా రామ్దేవ్. ప్రపంచవ్యాప్తంగా ఒక యోగా గురువుగా ప్రాముఖ్యత పొందిన బాబా రామ్దేవ్ యొక్క నెట్వర్క్ సుమారుగా 1600 కోట్లకి పైమాటే. ఫ్యాక్ట్ నెంబర్ 7. మనందరికీ తెలిసిందే IPL 2024 ఈవెంట్ స్టార్ట్ అవనుంది. అండ్ ఒక్కొక్కరికి ఒక్కో ఫేవరెట్ టీం ఉంటుంది. సొంత ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బద్ద శత్రువులుగా మారిపోతున్నారు. అయితే ఈ IPL సీజన్ తాలూకు స్పెషాలిటీ ఏంటంటే ఇప్పటికే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పగ్గాల్ని రోహిత్కి కాకుండా హార్దిక్ ఇచ్చారు. అండ్ దీనికి సంబంధించిన వివాదం ఎంతలా చేరుకుందో అందరికీ తెలిసిందే. ఈ షాక్ నుంచి తేరుకునే లోపే ఇంకో షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. అదే చెన్నై సూపర్ కింగ్స్ యొక్క కెప్టెన్సీ నుంచి ధోని తప్పుకోనున్నట్లు న్యూస్ వెలువడింది. అండ్ కెప్టెన్సీ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్కి ఇచ్చారు. ఈ న్యూస్ వచ్చాక నాకెందుకో ధోని తాలూకా లాస్ట్ IPL సీజన్ ఇదేనేమో అన్న డౌట్ మొదలైంది. కానీ ఒక హ్యాపీయెస్ట్ విషయం ఏంటంటే ధోని తన ఓల్డ్ వింటేజ్ లుక్లో మళ్ళీ ఈ సీజన్లో కనిపించనున్నాడు. అయినా రోహిత్, కోహ్లీ, ధోని వేరువేరు టీమ్స్లో ఆడుతున్నప్పటికీ వాళ్ళ కెప్టెన్సీ బాధ్యతలు మాత్రం వేరెవరో చూసుకోవడం క్రికెట్ ఫ్యాన్స్కి కాస్త డైజెస్ట్ అవ్వడానికి కష్టమే. అట్లీస్ట్ వాళ్ళు రిటైర్ అవ్వకుండా ఆడుతున్నారని హ్యాపీగా ఫీల్ అవ్వాలో లేదా కెప్టెన్సీ బాధ్యతల్ని వేరెవరో చేస్తున్నారని బాధపడాలో ఏమో. ఇంతకీ ఈసారైనా RCB ఉమెన్స్ టీం ఇచ్చిన బూస్టింగ్తో RCB కప్ కొడతదంటారా? మరి మీరే టీంకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ పేరుని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. నేనైతే ధోని IPL ఆడుతున్నంత వరకు చెన్నై సూపర్ కింగ్స్కే ఫ్యాన్. ఫ్యాక్ట్ నెంబర్ 8. మీరు ఈ ప్లాస్టిక్ బాటిల్స్ లేదా కవర్స్ మీద ఉండే ఈ సింబల్స్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు కదా. మీరే కాదు అందరం ఇలానే చేస్తాం. కానీ వీటి వెనకుండే మీనింగ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ట్రయాంగిల్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ సింబల్ రీసైక్లింగ్ అవుతుందా లేదా అనే దాన్ని ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ ఈ సింబల్ ఉన్నట్లయితే ఆ ప్రోడక్ట్ రీసైకిల్ అవుతుందని అర్థం. ఈ ట్రయాంగిల్ సింబల్ మధ్యలో 3, 6, 7 ఇలా ఏవైనా నెంబర్స్ ఉన్నట్లయితే ఆ ప్లాస్టిక్ కంటైనర్స్లో స్టోర్ చేసిన ఫుడ్ని అస్సలు తినొద్దు. ఎందుకంటే అందులో PVC, PS, పాలీకార్బోనేట్ ఇలా క్యాన్సర్ కాసింగ్ ఏజెంట్స్ ఉంటాయి. ఒకవేళ ప్లాస్టిక్ కంటైనర్స్ మీద 2, 4, 5 నెంబర్స్ ఉన్నట్లయితే వాటిని మీరు సేఫ్గా వాడొచ్చని అర్థం. ఒకవేళ ప్లాస్టిక్ బాటిల్ మీద 1 అనే నెంబర్ ఉన్నట్లయితే ఆ బాటిల్ని కొంతవరకు వాడచ్చు. బట్ దాన్ని ఎప్పుడు సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా కాపాడాలి. ఎందుకంటే ఇందులో PET, పాలీ ఇథైలిన్ టెరాఫ్థలేట్ ఉంటుంది. సో అది ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు ప్లాస్టిక్ ఫుడ్ లేదా వాటర్లోకి మెల్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. మన టాలీవుడ్లో టాప్ హీరోస్ అయిన మహేష్ బాబు, ప్రభాస్, బన్నీ, NTR యొక్క బ్లడ్ గ్రూప్స్ ఏంటో మీకు తెలుసా? మహేష్ బాబు O పాజిటివ్, ప్రభాస్ O పాజిటివ్, అల్లు అర్జున్ B పాజిటివ్, NTR AB నెగిటివ్. మరి ఈ హీరోస్లో మీ బ్లడ్ గ్రూప్ ఎవరితో మ్యాచ్ అవుతుందో మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 10. మన లాస్ట్ వీడియోస్లో ఆడవాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు ఎటువంటి ఫుడ్స్ తీసుకోకూడదు అని ఒక వీడియో చెప్పడం జరిగింది. అండ్ అది మన ఇన్స్టా పేజ్లో అప్లోడ్ చేస్తే దానికి దాదాపుగా 2 మిలియన్ పైనే వ్యూస్ వచ్చాయి. అండ్ చాలా వరకు కమెంట్స్లో ఏం తినకూడదో చెప్పారు కానీ ఏం తినాలో చెప్పలేదని కమెంట్స్ వచ్చాయి. సో వాళ్ళందరికీ ఇప్పుడు పీరియడ్స్ టైంలో ఎటువంటి ఫుడ్ తినాలో చెప్పబోతున్నాను. ఈ 5 సూపర్ ఫుడ్స్ మీరు పీరియడ్స్ టైంలో తినొచ్చు. నెంబర్ 1 బెల్లం. బెల్లం తీసుకోవడం వల్ల మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే కొంతవరకు ఆ ప్రాబ్లం తగ్గుతుంది. అండ్ ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ పాస్మోడిక్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల క్రాంప్స్ తగ్గే అవకాశం ఉంది. నెంబర్ 2 జీడిపప్పు. కాజూస్ మీ పెల్విక్ రీజన్ని స్ట్రెంథనింగ్ చేయడంతో పాటు ఇందులో ఉండే టోకోఫెరల్ అనే కాంపోనెంట్ మీ మెన్స్ట్రువల్ సైకిల్ని రెగ్యులేట్ చేస్తుంది. నెంబర్ 3 జామకాయ. జామకాయలో ఉండే పొటాషియం మరియు ఫైబర్ మీ LDL కొలెస్ట్రాల్ని మరియు బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది. అండ్ పీరియడ్స్ టైంలో తిన్నట్లయితే మెన్స్ట్రువల్ క్రాంప్స్ నుంచి మీకు రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది. నెంబర్ 4 పన్నీర్, యోగట్, రాగి, ఆల్మండ్. ఇలా కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం వల్ల మీకు మెన్స్ట్రువల్ డిస్ట్రెస్ సిమ్టమ్స్ నుంచి కొంతవరకు రిలీఫ్ లభిస్తుంది. అండ్ ప్రీమెన్స్ట్రువల్ ఫేస్లో మీకు వాటర్ రిటెన్షన్ నుంచి రిలీఫ్నిస్తుంది. నెంబర్ 5 పాలకూర. జనరల్గా పీరియడ్స్ టైంలో మీకు మెన్స్ట్రువల్ ఫ్లో ఎక్కువగా ఉన్నట్లయితే మీ బాడీలో ఐరన్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉంది. సో మీరు పాలకూర అంటే స్పినాచ్ మరియు ఇంకొన్ని లీఫీ వెజిటేబుల్స్ని తిన్నట్లయితే మీ బాడీకి కావాల్సిన ఐరన్, మెగ్నీషియం, విటమిన్ K, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. తద్వారా మీకు ఫెటిగ్, బాడీ పెయిన్స్ మరియు డిజీనెస్ తగ్గే అవకాశం ఉంది. ఇది కేవలం మీకు ఒక అవగాహన కోసం మాత్రమే చెప్పాను. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.